My dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నంబర్ 1 తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నంబర్ 14 ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పేజ్ నంబర్ 14వ పేజ్ ఓపెన్ చేసుకోండి. పేజ్ నంబర్ 14. ఇక్కడ పెద్ద ఖ ఒత్తి పలకాలి. ఖ గుణింతము నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే లాస్ట్ వీడియో నీట్గా చూడండి. చిన్న కా గుణింతాలు, గుణింతం అంటే ఏమి, ఎలా ఏర్పడతాయి, ఈ విషయాలన్నీ కూడా లాస్ట్ వీడియోలో పేజ్ నెంబర్ 13లో క్లియర్గా వివరించడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక్కసారి లైట్గా చెప్తాను, బాగినండి. హల్లులకు అచ్చులు తోడు చేస్తే కలిపితే, హల్లులకు అంటే కా నుండి బండిరా వరకు హల్లులకు అచ్చులు తలకట్టు దీర్ఘము గుడి దీర్ఘము ఇలా కలిపితే అప్పుడు అవి గుణింతాలుగా మారిపోతాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు లాస్ట్ భాగంలో కా గుణింతం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో పెద్ద ఖా గుణింతం నేర్చుకోబోతున్నాం. లాస్ట్ వీడియో పూర్తిగా చూడండి, అది బాగా అర్థమైతేనే ఇక్కడ మీకు ఈజీగా అర్థమైద్ది. ఓకే, సో ఇప్పుడు పెద్ద ఖా గుణింతం నేర్చుకోబోతున్నాం. అయితే సింపుల్గా అర్థమవుతుంటే చెప్తాను. ఫస్ట్ మనము పెద్ద ఖా అనగానే ఫస్ట్ పెద్ద ఖా ఉండదండి, ఇది సగం ఖ అంటారు. ఎప్పుడైనా కానీ డైరెక్ట్గా ఒక అక్షరం ఏర్పడదు. ఫస్ట్ సగం అక్షరం ఉంటుంది, ఆ తర్వాత దానికి తలకట్టు ఇవ్వడం, దీర్ఘం ఇవ్వడం, గుడి దీర్ఘం అలా ఇస్తూ గుణింతాలుగా ఏర్పరుస్తూ వస్తామన్నమాట. సో విద్యార్థులు ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సగం ఖ అనే దానికి ఆ జోడిస్తే, ఆ అంటే అర్థం ఏమి, తలకట్టు అని. అప్పుడు అది ఖ పూర్తిగా ఒక అక్షరంగా మారిపోయింది. అంటే కాకు ఆ జోడించినామని అర్థం. అలాగే క అనే దానికి ఆ దీర్ఘం జోడిస్తే ఖా, దీర్ఘము ఇక్కడ దీర్ఘం పెడితేనే అప్పుడు ఖా. అలాగే ఖ అనే దానికి ఈ గుడి జోడిస్తే అప్పుడు కీ. చూడండి, గుడి జోడిస్తే అది కీ. క అనే దానికి ఈ గుడి దీర్ఘం జోడిస్తే ఖీ. చూడండి, గుడి దీర్ఘం జోడిస్తే ఖీ. అలాగే ఖ అనే దానికి కొమ్మిస్తే, క అనే దానికి కొమ్మిస్తే అది ఖు. ఖ అనే దానికి కొమ్ము దీర్ఘమిస్తే, ఖ అనే దానికి కొమ్ము దీర్ఘమిస్తే ఖూ. ఖ అనే దానికి వృత్తం ఇస్తే, క అనే దానికి వృత్తం ఇస్తే ఖృ. క అనే దానికి వృత్తం దీర్ఘమిస్తే, చూడండి, క అనే దానికి వృత్తం దీర్ఘమిస్తే క్రూ. క అనే దానికి ఎత్తం ఇస్తే కే. క అనే దానికి ఎత్తం ఇస్తే ఖే. ఖ అనే దానికి ఏత్వం ఇస్తే కే. ఏత్వం ఇస్తే కే. ఖ అనే దానికి ఐత్వం ఇస్తే ఖై. ఖ అనే దానికి ఒత్తం ఇస్తే ఖో. ఖ అనే దానికి ఒత్తం దీర్ఘం ఇస్తే ఖో. ఖ అనే దానికి ఔతం ఇస్తే ఖౌ. ఖ అనే దానికి అంటే ఒక సున్నా పెడితే ఖం. ఖ అనే దానికి 2 సున్నాలు పెడితే కహా. ఇది ఖా గుణింతము. పెద్ద ఖ ఒత్తి పలికాల్సిన ఖ, రెండవ అక్షరం అన్నమాట. ఖ అంటాం కదా, అది. సో రెండవ ఖాను ఈ విధంగా నేర్చుకోవాలి. మరొకసారి క్లియర్గా చెప్తాను. ఖాకు తలకట్టిస్తే ఖ. ఇక్కడ కాకు దీర్ఘమిస్తే ఖా. కాకు గుడిస్తే కీ. కాకు గుడి దీర్ఘమిస్తే కీ. కాకు కొమ్మిస్తే ఖు. కాకు కొమ్ము దీర్ఘమిస్తే ఖూ. కాకు వృత్తం ఇస్తే క్రు. కాకు వృత్తం దీర్ఘమిస్తే క్రూ. కాకు ఎత్తం ఇస్తే ఖే. కాకు ఎత్తం దీర్ఘమిస్తే ఖే.
కాకు ఐతం ఇస్తే ఖై, కాకు ఒత్తం ఇస్తే ఖో, కాకు ఒత్తం దీర్ఘం ఇస్తే ఖో, కాకు ఔత్వం ఇస్తే ఖౌ, కాకు సున్నా పెడితే ఖం, కాకు 2 సున్నాలు పెడితే కహ. ఈ విధంగా మీరు కూడా నేర్చుకోండి. ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేయాలో అనేది లాస్ట్ అండ్ ఫైనల్ క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా చూసేసేయండి ఫ్రెండ్స్. మీరు ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ ఎలా చేయాలి చూడండి. ఖ, ఖాకు దీర్ఘం ఇస్తే ఖా, ఖాకు గుడి ఇస్తే ఖి, ఖాకు గుడి దీర్ఘం ఇస్తే ఖీ, ఖాకు కొమ్మిస్తే కు, ఖాకు కొమ్ము దీర్ఘం ఇస్తే ఖూ, ఖాకు వృత్తం ఇస్తే కురు, ఖాకు వృత్తం దీర్ఘం ఇస్తే ఖురు, కాకు ఎత్తం ఇస్తే ఖే, కాకు ఎత్తం దీర్ఘం ఇస్తే ఖే, ఖాకు ఐతం ఇస్తే ఖై, ఖాకు ఒత్తం ఇస్తే ఖో, ఖాకు ఒత్తం దీర్ఘం ఇస్తే ఖో, ఖాకు ఔతం ఇస్తే ఖౌ, ఖాకు సున్నా పెడితే కం, ఖాకు 2 సున్నాలు పెడితే కహా. సో మై డియర్ స్టూడెంట్స్, విద్యార్థులారా, ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా ఈ వీడియో వరకు కాగుణింతం పెద్ద కా ఒత్తి పలుకుతాం కదండి, పెద్ద కా బాగా నీట్గా కాగుణింతాలు పూర్తిగా నేర్చుకోండి. పలకండి, బాగా పలకండి. ఖ ఖా, ఖి ఖీ, ఖు ఖూ, క్రు క్రూ, ఖే కే ఖై, ఖో ఖో ఖౌ, కం కహ. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో గా చిన్నగా గా గుణింతం నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్?